హాయ్ నా నేమ్ కావేరి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తను నాకు పరిచయం అయ్యాడు. అప్పటిదాకా లవ్ అంటే తప్పు అనే మైండ్ సెట్తో పెరగడం వల్ల లవ్ అంటే చాలా భయం ఉండేది. అప్పటి వరకు ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినా సరే పట్టించుకోలేదు. స్టార్టింగ్లో మా క్లాస్ అమ్మాయిలు మా క్లాస్లో ఉన్న అందరి అబ్బాయిల గురించి బ్యాడ్గా మాట్లాడుకొని ఒక్క అబ్బాయి గురించి మాత్రమే ఏమనేవారు కాదు. నాకు అప్పుడు ఆ అబ్బాయి పైన తను మంచివాడు అనే ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్లో తను నేను ఫ్రెండ్స్లాగా చాట్ చేసుకునేవాళ్ళం. బట్ తర్వాత తనకి నేనంటే ఇష్టం ఉందని తెలిసి తను అవాయిడ్ చేశాను. మళ్ళీ సెకండ్ ఇయర్లో తన్ని అలా చూశాక నాకే పాపం అనిపించి మాట్లాడటం స్టార్ట్ చేశాను. కొన్ని మంత్స్ తర్వాత తను మళ్ళీ ప్రపోజ్ చేశాడు. బట్ నేను ఆన్సర్ ఏం చెప్పలేదు. నాకు కూడా తనంటే ఇష్టం ఉండేది, కానీ ఫ్యామిలీకి భయపడి సైలెంట్గా ఉన్నా అని తను అర్థం చేసుకున్నాడు. సరే, పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే లేదు అని అనుకున్నాను. మా ఇద్దరిది ఒకే క్లాస్ అయినా సరే మేమిద్దరం ఇంట్రోవర్ట్స్ అవ్వడం వల్ల డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడు చాటింగ్స్, ఎప్పుడో ఒకసారి మాత్రం కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం. అలా కొద్ది రోజులు బాగానే గడిచిపోయింది. కానీ కొన్ని మంత్స్ తర్వాత తనలో చేంజెస్ అబ్జర్వ్ చేశాను. నా డ్రెస్సింగ్ బాగాలేదని రిస్ట్రిక్ట్ చేయడం, నేను మా క్లాస్లో టాపర్ అవ్వడం వల్ల లెక్చరర్స్ నన్ను పొగిడితే అది తను తట్టుకోలేక ఆ కోపం నా మీద చూపించడం, నా కాల్స్ ఇగ్నోర్ చేయడం, నేను ఎంత ఏడ్చినా సరే పట్టించుకునేవాడు కాదు. తన కోసమని కంప్లీట్గా ట్రెడిషనల్గా మారాను. కానీ తను నువ్వు విలేజ్ అమ్మాయిలా ఉన్నావు అని మా ఫ్రెండ్స్ అంటున్నారు, వాళ్ళ ముందు నా పరువు పోతుంది అనేవాడు. ఒక గొడవ అయితే అందుకు ముందు జరిగిన గొడవలన్నీ తెచ్చి ముందు పెట్టి నేనే తప్పు చేసినట్టు క్రియేట్ చేసేవాడు. ఎవరి వల్ల గొడవ జరిగినా, ఎవరిది తప్పు ఉన్నా సరే గొడవ జరిగాక నేనే తనని అడుక్కొని ఏడ్చేదాకా మాట్లాడేవాడు కాదు. ఇలానే ఒకరోజు గొడవ జరిగాక నెక్స్ట్ డే సెమిస్టర్ ఎగ్జామ్ ఉందని నేను చదువుతుంటే తను కాల్ చేసి, ఓహో చదువుతున్నావా అంటే నాకంటే నీకు చదువే ఎక్కువ అని తిట్టాడు. ఇంకా ఆ రోజు నేను చదవడం మానేసి తనతోనే మాట్లాడుతూ కూర్చున్నాను. అలా తన వల్ల నేను స్టడీస్లో కూడా వీక్ అయిపోయా. తన వల్ల నా ఫైనల్ ఇయర్ మొత్తం ఏడుస్తూనే గడిపేశా. దానివల్ల నా హెల్త్ కూడా పాడైంది. నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు, తను చాలా టాక్సిక్, తనని వదిలేయని. అయినా సరే నేను వినలేదు. ఇంకా మా డిగ్రీ కంప్లీట్ అయ్యాక కొంచెం బాగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు తన ఇంటర్వ్యూస్ కోసం నేను ప్రిపేర్ అయ్యి తనకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. తన ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అయినట్టు నా ఇంటర్వ్యూస్ కోసం కూడా ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. ఫైనల్గా తనకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఇంకప్పటి నుండి నన్ను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నీకు జాబ్ లేకపోతే నేను పెళ్లి చేసుకోను, ఊరికే ఇంట్లో తిని కూర్చుందాం అనుకుంటున్నావా అని. కొద్ది రోజుల తర్వాత ఫైనల్గా తనకంటే ఎక్కువ శాలరీతో నాకు జాబ్ వచ్చింది. బట్ నా ఎగ్జాక్ట్ శాలరీ తను నా పేరెంట్స్కి చెప్పనివ్వలేదు. నా శాలరీతో తనకి చాలా థింగ్స్ కొనిచ్చేదాన్ని. ఒక్కోసారి అయితే నా శాలరీలో 95% తనకే ఇచ్చేదాన్ని. కానీ రోజులు గడిచే కొద్దీ మనీ కోసం తప్ప దీని గురించి తను నాకు మెసేజ్ చేసేవాడు కాదు. నేను నార్మల్గా మెసేజ్ చేసినా సరే నన్ను తిట్టి కాల్ కట్ చేసేవాడు. ఇలానే 1 year గడిచింది. తర్వాత ఒకరోజు నేను మనీ ఇవ్వను అని గట్టిగా మాట్లాడేసరికి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకు, మీ వాళ్ళు చూపించిన అబ్బాయినే చేసుకో, నువ్వు నాకు హెల్ప్ కూడా చేయట్లేదు, ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు అన్నాడు. మాది ముందుగానే ఇంటర్ క్యాస్ట్, అస్సలు మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా లేదా అని భయపడుతున్న టైంలో నువ్వు కట్నం తీసుకురాకపోతే నాకు నీతో పెళ్ళి వద్దు అన్నాడు. అప్పటిదాకా తను ఎన్ని చేసినా అడ్జస్ట్ అవుతూ వస్తున్న నాకు ఆ మాటతో అన్ని ఫీలింగ్స్ చచ్చిపోయాయి. అప్పుడు నేను చెప్పాను, నేను నీకు వద్దు కదా, అయితే నాకు కూడా నువ్వు వద్దు అని మాట్లాడడం మానేశా. కొద్ది రోజుల తర్వాత తను మళ్ళీ వచ్చి, సారీ నేను తప్పు చేశా, నువ్వు లేకుండా ఉండలేను, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయి, నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేశాడు. సరే అని కాల్ లిఫ్ట్ చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, మనీ ఇవ్వు అన్నాడు. బట్ నేను ఇవ్వను అని చెప్పాను. 2 weeks తర్వాత మళ్ళీ దేనికో మనీ కావాలని అడిగాడు. ఇప్పుడు నేను ఇలా చెప్పాను, ఇది నీ క్యారెక్టర్, నీకు మనీతో తప్ప నాతో ఏం పని లేదు, ఇంకా నీకు నాకు ఏం లేదు అని చెప్పి కాల్ కట్ చేశా. అప్పుడు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. మళ్ళీ నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది జరిగి 3 years పైన అవుతుంది. తను ఇప్పుడు ఎక్కువ కట్నం ఇచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఒక విషయం ఏంటంటే, నన్ను మనీ కోసం మాత్రమే యూజ్ చేసుకున్నాడు, తప్పుడు పనులు ఏం చేయలేదు. ఆ విషయంలో నేను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యా. బట్ ఇప్పటికీ రిగ్రెట్ అవుతూనే ఉన్నా, ఈ పర్సన్ నా లైఫ్లో రాకుండా ఉండుంటే బాగుండేది అని. అండ్ ఇది చదివే వాళ్ళకి, అది అమ్మాయినా అబ్బాయినా, టాక్సిక్గా ఉండి ప్రేమ కోసం కాకుండా మనీ కోసం మీతో ఉంటే వాళ్ళని ముందే వదిలేస్తే మీ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది.